హలో అమ్మాయిలు అబ్బాయిలు, ఈ రోజు మనం థ్రిల్ కి గురి చేసే ఒక మంచి కొరియన్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుందాం. సిటీలో 9 మందిని చంపిన సీరియల్ కిల్లర్ 10వ అమ్మాయిని చంపుతాడు. ఆ చనిపోయిన లేడీ ఎవరో కాదు, హీరో చెల్లెలే. పోలీస్ అయిన హీరో కిల్లర్ ని పట్టుకుంటాడా, తన చెల్లికి జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకుంటాడా? ఇందులో హీరో బామ్మది రోల్ ఏంటి? ఇలా ఫుల్ మైండ్ గేమ్ తో రన్ అయ్యే ఈ మూవీ నేమ్ వచ్చేసి ద డీల్. 2015లో రిలీజ్ అయింది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ రోజు రాత్రి ఫుల్ వర్షం కురుస్తుంది. ఈ అమ్మాయి షాపింగ్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంది. వర్షం రావడంతో ఎవరు పబ్లిక్ బయట కనిపించరు. భయంగా అమ్మాయి గల్లీలు తిరుగుతూ ఇంటికి వెళ్తుంది. వెనుకాల కిల్లర్ ఫాలో అవుతాడు. అమ్మయ్య, ఇంటికి వచ్చేసా అని అమ్మాయి అనుకునే లోపే కిల్లర్ ఆమెని చంపేస్తాడు. కట్ చేస్తే కిల్లర్ సైకోలాగా బిహేవ్ చేస్తూ 7 అమ్మాయిలని కిడ్నాప్ చేసి చంపేస్తాడు. కేవలం వర్షం పడిన రోజే కిల్లర్ హత్యలను చేస్తుంటాడు. ఇలా ఒక 2 years గడిచిపోతాయి. కట్ చేస్తే కిల్లర్ ని పట్టుకోవాలని చూసే పోలీస్ టీమ్ ని ఇప్పుడు మనం చూస్తాం. అప్పుడే ఇంకో అమ్మాయిని కిల్లర్ హత్య చేశారని ఇన్ఫర్మేషన్ రావడంతో గవర్నమెంట్ పోలీసుల మీద ఫుల్ ప్రెషర్ పెడుతుంది. హీరో కూడా పోలీసే, కానీ ఎప్పుడు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చీఫ్ హీరోని కిల్లర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే స్టేషన్ లో కాలు పెట్టు, లేకుంటే అటు వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో హీరో కిల్లర్ కోసం తన కొలీగ్ కిమ్ తో వేట సాగిస్తాడు. ఆ రోజు కూడా ఫుల్ వర్షం పడుతుంది. అంటే కిల్లర్ ఈ రోజు కూడా హత్య చేయబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కట్ చేస్తే ఇప్పుడే మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన సాంగ్ ని చూపిస్తారు. ఇతని వైఫ్ పింకీ కాల్ చేసి ఈవినింగ్ ఇంటికి ఫాస్ట్ గా రా, నేను మా అన్నను కూడా కాల్ చేసి రమ్మన్నా, నీకు ఒక గుడ్ న్యూస్ ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇది విన్న సాంగ్ ఏం గుడ్ న్యూస్ అబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్ గా పింకీ హాస్పిటల్ కి వెళ్ళి ఉంటుంది. డాక్టర్స్ ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పి ఉంటారు. ఆ న్యూస్ నే పింకీ తన హస్బెండ్ కి చెప్పాలి అనుకుంటుంది. కట్ చేస్తే కిల్లర్ ని చూపిస్తారు. వీడిప్పుడు పింకీని కొట్టి కిడ్నాప్ చేసి వ్యాన్ లో తీసుకెళ్తాడు. కిల్లర్ హైవే మీద వెళ్తుంటే సడన్ గా పింకీ ఫోన్ కి తన హస్బెండ్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ని కిల్లర్ బయటికి విసిరేసే టైంలోనే డీవియేట్ అయిన వీడు ఎదురుగా పార్క్ చేసి ఉంచిన కార్ ని గుద్దేస్తాడు. కార్ ఓనర్ దిగి కిల్లర్ ని తిడుతుంటే పట్టించుకొని వీడు ఫాస్ట్ గా బండిని పోనిస్తాడు. కార్ ఓనర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. హిట్ అండ్ రన్ కేసు ఒకటి హైవే మీద నమోదైందనే ఇన్ఫర్మేషన్ హీరోకి తెలుస్తుంది. హీరో వాళ్ళు కూడా సేమ్ హైవే మీదనే ఉంటారు. వర్షం పడుతుంది కదా, సో హీరో కిల్లర్ గురించి డౌట్ పడి స్పాట్ కి వస్తాడు. అక్కడ పింకీ మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. హీరో కార్ ఓనర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకొని కిల్లర్ ని పట్టుకోనికే స్టార్ట్ అవుతాడు. కిల్లర్ ఆలివ్ పర్వతాల వైపు వెళ్తుందని టైర్ మార్కులను బట్టి హీరో అటే పోనిస్తాడు బండిని. అక్కడ ఇంకోవైపు స్పాట్ కి వెళ్లిన కిల్లర్ పింకీని చంపేసి వర్షంలో హ్యాపీగా ఫీల్ అవుతాడు. బేసిక్ గా కిల్లర్ ఆ వర్షంలో హత్యని చేసి సాటిస్ఫాక్షన్ పొందుతాడు. కట్ చేస్తే కిల్లర్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. హీరో స్పాట్ కి వస్తే అక్కడ కిల్లర్ ఉండడు. బురద వల్ల కిల్లర్ వ్యాన్ టైర్ల గుర్తులను బట్టి సిటీ వైపు వెళ్ళిందని హీరో మళ్ళీ వాడిని ఫాలో అవుతాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కిల్లర్ వ్యాన్ ని ఆపుతాడు. వెంటనే హీరో కార్ దిగి కిల్లర్ వ్యాన్ ని కనిపెడతాడు. వెనక చూస్తే కార్ ని గుద్దిన ఆనవాళ్లు ఉంటాయి. సో హీరో కిల్లర్ ని బండి దిగు అని ఫోర్స్ చేస్తాడు. డిక్కీలో హత్య చేయడానికి యూస్ చేసే టూల్స్ అన్ని కనిపిస్తాయి. వ్యాన్ లోపల మాత్రం హీరోకి రక్తపు మరకలు కనిపిస్తాయి. అమ్మాయి జుట్టు కూడా ఉంటుంది. కట్ చేస్తే కిల్లర్ ని హీరో టీం అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. ఇక ఫోరెన్సిక్ వాళ్ళు వ్యాన్ లో ఉన్న రక్తపు మరకలను టెస్ట్ చేస్తే షాకింగ్ మ్యాటర్ బయటపడుతుంది. అవి మిస్ అయిన 8 మంది అమ్మాయిల డిఎన్ఎస్ తో మ్యాచ్ అవుతాయి. అంటే వాళ్ళందరినీ కిల్లరే చంపేసి ఉంటాడు. ఇప్పుడే హీరోకి సాంగ్ నుండి కాల్ వస్తుంది. మీ చెల్లి ఇంకా ఇంటికి రాలేదు, తను ఏదో గుడ్ న్యూస్ చెప్తా అన్నది బావా, నాకు టెన్షన్ గా ఉంది అనడంతో హీరో షాక్ అయిపోతాడు. అప్పుడే కొలీగ్ కిమ్ స్పాట్ దగ్గర దొరికిన మొబైల్ ఫోన్ పింకీ అని చెప్పగానే హీరోకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. పింకీ ఎవరో కాదు, హీరో చెల్లెలే. సాంగ్ హీరోకి బామ్మర్ది అవుతాడు. అంటే కిల్లర్ కిడ్నాప్ చేసి చంపింది తన చెల్లినే అని హీరోకి తెలిసి టెన్షన్ పడిపోతాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఉన్న కిల్లర్ ని హీరో చితకబాది, చెప్పురా నా చెల్లి ఎక్కడుంది, ఎక్కడ దాచుంచావు అనగానే కిల్లర్ ఏం రెస్పాన్స్ ఇవ్వడు. సైలెంట్ గా ఒక స్మైల్ ని ఇస్తాడు. ఎంత కొట్టినా వాడు రిప్లై ఇవ్వడు. వెతుక్కో అని హీరోతో అంటాడు. ఇక వెంటనే హీరో సాంగ్ వద్దకు వెళ్లి జరిగిన మ్యాటర్ చెప్తాడు. నేను నా చెల్లిని వెతకనికే మాక్సిమం ట్రై చేస్తున్నాను, నువ్వు స్ట్రాంగ్ గా ఉండని హీరో చెప్పి వెళ్ళిపోతాడు. ఇది విన్న సాంగ్ కుప్ప కూలిపోతాడు.
కట్ చేస్తే హీరో పోలీస్ టీమ్ తో పర్వతాల వైపు పింకీ కోసం వెళ్తాడు. కానీ అక్కడ పింకీ గురించి ఏ క్లూస్ దొరకవు. ఇన్వెస్టిగేషన్ లో కూడా కిల్లర్ అసలు కోఆపరేట్ చేయడు. పోలీసులు కిల్లర్ ఇంటికి వెళ్లి వెతికితే వాళ్ళకి 3 డెడ్ బాడీస్ మాత్రమే దొరుకుతాయి. మిగతా డెడ్ బాడీలు ఎక్కడ దాచాడో కిల్లర్ గానికే తెలుసు. రోజులు గడుస్తున్న పింకీ కేసులో ఏం ప్రోగ్రెస్ కనిపించదు. హీరో కిల్లర్ ని కొట్టి అడుగుదామంటే చీఫ్ ఒప్పుకోడు. ఇక పింకీ లేని జీవితం నాకెందుకని చెప్పి హస్బెండ్ సాంగ్ ఊరేసుకుంటాడు. కానీ తాడు తెగి బ్రతికిపోతాడు. అంటే పింకీ తనని బ్రతికుందామని ఇండైరెక్ట్ గా చెప్తుందేమో అని సాంగ్ సూసైడ్ చేసుకోవడం మానుకుంటాడు. కట్ చేస్తే ఒక రోజు భారీ సెక్యూరిటీతో కిల్లర్ ని పర్వతాల వైపు పోలీసులు తీసుకెళ్తారు. మీడియా గుంపులో దాక్కున్న సాంగ్ కత్తితో కిల్లర్ మీద అటాక్ చేయబోతాడు. కానీ మిగతా పోలీసులు సాంగ్ ని ఆపుతారు. సాంగ్ పింకీ చావుకి రివెంజ్ కోసం ట్రై చేస్తుంటాడు. ఇక హీరో సాంగ్ ని ఓదార్చేందుకు ఇంటికి వెళ్తాడు. కానీ సాంగ్ మాట్లాడుతూ నువ్వు ఇంకోసారి ఇంటికి రాకు, నువ్వు వస్తే నాకు పింకీ మెమరీస్ ఎక్కువ అవుతాయి అని చెప్తాడు. ఇక దీంతో హీరో సాంగ్ ని కాంటాక్ట్ చేయడం ఆపుతాడు. కట్ చేస్తే ఇంతమందిని చంపిన కిల్లర్ కి ఉరిశిక్ష పడినా హ్యూమన్ కమిషన్ వల్ల ప్రొసీజర్ లేట్ అవుతుంది. సో అతన్ని అయాన్ జైల్ కి తరలిస్తారు. 3 ఏళ్ల తర్వాత హీరోని చూపిస్తారు. కిల్లర్ గురించి అందరూ మర్చిపోతారు. కానీ హీరో కాదు. ప్రతి 6 నెలలకి హీరో జైలుకి వెళ్లి కిల్లర్ ని కలుస్తాడు. ఇప్పుడైనా చెప్పు, నా చెల్లి డెడ్ బాడీ ఎక్కడ దాచావో అని హీరో అడుగుతాడు. అయినా సరే కిల్లర్ ఆన్సర్ ఇవ్వడు. కనుక్కో అని చెప్పిన కదా, నువ్వు పోలీస్వి, నన్ను ఎందుకు అడుగుతున్నావు అబ్బా అని నవ్వుతూ కిల్లర్ వెళ్ళిపోతాడు. ఇంకా హీరో నిరాశతో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సిటీలోనే ఫేమస్ డాన్ అయిన ఓహ్ ని ఎవరో హత్య చేసి ఉంటారు. ఆల్రెడీ ఈ సిండికేట్ కేసు గురించే హీరో స్టడీ చేసి ఉండటంతో చీఫ్ ఈ హత్య కేసుని కూడా హీరోకి అప్పచెప్తాడు. ఓహో సిటీలోనే ఫేమస్ డాన్ అవ్వడానికి కారణం తన తండ్రి మిన్ ఒక హత్య కేసులో దొరికిపోయి 5 ఏళ్ల పాటు జైల్లో ఉంటున్నాడు. మిన్ తర్వాత ఓహే డాన్ గా మారతాడు. ఇప్పుడు ఓహ్ ని కూడా ఎవరో హత్య చేసి చంపేశారు. ఓహ్ తర్వాత డాన్ అవ్వబోతున్న జిమ్ వద్దకు హీరో ఇప్పుడు వెళ్తాడు. నువ్వేనా ఓహ్ ని హత్య చేయించావు? సో వాడు చనిపోతే నువ్వే డాన్ అవుతావు, అందుకే వాడిని చంపించుకుంటావు, చెప్పు నిజమా అని హీరో అడుగుతాడు. కానీ దీనికి జిమ్ ఒప్పుకోడు. నాకు అసలు డాన్ అవ్వాలని ఇంట్రెస్టే లేదు, నేనెందుకు నా బాబాయ్ని చంపుతా అని జిమ్ అంటాడు. సో జిమ్ ఓహ్ని చంపి ఉండడాన్ని హీరో కన్ఫర్మ్ చేసుకొని వెనుదిరుగుతాడు. కట్ చేస్తే జైల్లో ఉన్న సిండికేట్ ఓల్డ్ బాస్ అయిన మిన్ ని హీరోకి ఇప్పుడు కలుస్తాడు. నీ కొడుకు ఓహ్ చనిపోయాడు, నీకు తెలుసా అంటే తెలుసుకొని ఏం చేయాలి? జైల్లో కురింగిపోతున్న నాకు బయట ప్రపంచం గురించి అవసరం లేదని మిన్ కూల్ గా సమాధానం ఇస్తాడు. రికార్డ్స్ లో చూస్తే మిన్ జైలుకి వెళ్ళిన 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఇతన్ని కలిసింది లేదు. సో దీంతో హీరోకి ఎక్కడో తప్పు జరుగుతుందని డౌట్ కొడుతుంది. చనిపోయిన ఓహ్ తరచూ ఒక ప్రాస్టిట్యూట్ వద్దకు వెళ్ళేవాడు. ఆమె పక్కన ఉన్నప్పుడే అన్నోన్ పర్సన్ వచ్చి ఓహ్ని హత్య చేసి పారిపోయి ఉంటాడు. ఆ ప్రాస్టిట్యూట్ ని హీరో కలిసి డీటెయిల్స్ అడుగుతాడు. కిల్లర్ ఫేస్ ని నేను చూడలే, కానీ వాడు నెత్తికి టోపీ ఇంకా మొహానికి మాస్క్ పెట్టుకున్నాడని ఆమె అంటుంది. కట్ చేస్తే హీరో మళ్ళీ తన చెల్లిని చంపిన కిల్లర్ ని కలిసేందుకు జైలుకి వెళ్తాడు. కానీ జైలర్ కలవడం కుదరదు అంటాడు. కిల్లర్ నిన్ననే తన తోటి సెల్మేట్ చెవిని కొరికి చంపాడు. వాడు చాలా డేంజరస్ గా తయారయ్యాడు. మేము వాడిని ఐసోలేటర్ సెల్ లో పెట్టినాం. ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఉరిశిక్ష త్వరగా వెయ్యరో తెలియదని జైలర్ హీరోతో అంటాడు. తర్వాత జైల్లో ఉన్న కిల్లర్ ని మనకు చూపిస్తారు. వీడు 3 ఏళ్ల తర్వాత కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు. సెల్లులోనే ఎక్సర్సైజులు చేస్తూ బాడీని బిల్డప్ చేస్తాడు. పోలీసులు వీడి దగ్గర రావాలంటే సుస్సు పోసుకుంటారు. హీరోకి ఇప్పుడు జైల్లో ఉన్న ఓల్డ్ సిండికేట్ బాస్ మిన్ గురించి డౌట్ వచ్చి తను ఈ 5 ఏళ్లలో బయటికి వెళ్లిన డీటెయిల్స్ ని జైలు నుండి తెలుసుకుంటాడు. ప్రతి ఇయర్ ఒక రోజు మిన్ తన తల్లి తద్దినానికి సమాధికి వెళ్తూ ఉంటాడు. ఫ్యూనరల్స్ సీసీ కెమెరా ఫుటేజ్ ని హీరో ప్లే చేసి చూసి షాక్ అవుతాడు. రీసెంట్ గా జరిగిన ఫ్యూనరల్స్ లో మిన్ ని హీరో బామ్మర్ది సాంగ్ కలిసి ఉంటాడు. అసలు వీడు వాడిని ఎందుకు కలిశాడబ్బా అని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కొంపదీసి ఓహ్ చావుకి సాంగ్ కి ఏమైనా లింక్ ఉందా అని తెలుసుకోవడం కోసం హీరో సాంగ్ వద్దకు వెళ్తాడు. అక్కడ ఇల్లు మాత్రం పాడు పడిపోయి ఉంటుంది. ఇది యాక్చువల్ గా హీరో ఇల్లే. కట్నం కింద సాంగ్ కి ఇచ్చి ఉంటాడు. పింకీ మెమరీస్ హీరోకి గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అక్కడ సాంగ్ ఉండడు. అప్పుడే సాంగ్ ఇంటికి వస్తుంటాడు. హీరోని చూసిన వీడు పారిపోతాడు. ఆగు సాంగ్, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నన్ను నమ్ము, మనం మాట్లాడుకుందాం, నువ్వు ఇంకో తప్పు చేయకు, ఆగు అని ఎంత చెప్పినా సాంగ్ వినడు. పింకీ కోసమే ఇదంతా చేస్తున్నా అని సాంగ్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరోకి వీడు దొరకడు. తర్వాత హీరో సాంగ్ ఇంట్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ సాంగ్ పింకీ చావు తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ గురించి హీరో తెలుసుకుంటాడు. సాంగ్ పింకీ చావు కోసం రివెంజ్ ని ప్లాన్ చేసి ఉంటాడు. ఓహ్ని సాంగే చంపేసి ఉంటాడు.
నెక్స్ట్ వాడి టార్గెట్ జిమ్ అని తెలిసి హీరో జిమ్ కి కాల్ చేస్తే వాడు రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే హీరో కొలీగ్ అయిన కిమ్ కాల్ చేసి ఓహ్ని చంపిన వాడు నెల రోజుల నుండి ఓహ్ని ఫాలో చేశాడు. సీసీ కెమెరాలో వాడి ఫేస్ సరిగ్గా కనిపించట్లేదని చెప్పగానే హీరో ఊపిరి పీల్చుకుంటాడు. సొంత బామర్ది దొరికిపోతే హీరో ఎలా హ్యాపీగా ఉంటాడు. సో అతను దొరకొద్దనే హీరో మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అప్పుడే మళ్ళీ మిస్డ్ కాల్ ని చూసుకున్న జిమ్ గాడు హీరోకి కాల్ చేస్తాడు. ఒరేయ్ జాగ్రత్త, మీ బాబాయ్ని చంపినోడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని హీరో జిమ్ తో అంటాడు. దీంతో జిమ్ భయపడిపోయి తన చుట్టూ సెక్యూరిటీని పెంచుకుంటాడు. జిమ్ ని చంపడానికి వచ్చిన సాంగ్ సెక్యూరిటీని చూసి టెన్షన్ పడతాడు. అయినా సరే ఏదైతే అదైందని చెప్పి పెద్ద కారుతో జిమ్ కార్ ని గుద్దిస్తాడు సాంగ్. వాడు చావలేదని చెప్పి సాంగ్ పదే పదే జిమ్ ని గుద్దుతూ వాడు చచ్చే వరకు ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తాడు. తర్వాత చుట్టూ ఉన్న జిమ్ గ్యాంగ్ సాంగ్ ని పట్టుకొని కుళ్ళబొడి చేస్తారు. అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హీరో ఒక్కడే స్పాట్ కి వచ్చి గ్యాంగ్ ని ఆపుతాడు. ఈ గ్యాప్ లో సాంగ్ పారిపోతాడు. మళ్ళీ హీరో సాంగ్ ని చేస్ చేస్తాడు. గాయాలతో ఉన్న సాంగ్ హీరోకి దొరకకుండా పారిపోతాడు. కట్ చేస్తే స్టేషన్ లో హీరోని చీఫ్ పిలిచి ఫుల్ తిడతాడు. నాకు నీ బాధ అర్థం అవుతుంది, కానీ మనం పోలీసులము, చెప్పు నీ బామ్మర్ది ఎక్కడ దాక్కున్నాని అడిగితే హీరో తెలియదని ఆన్సర్ ఇస్తాడు. సో హీరోని చీఫ్ ఈ కేసు నుండి తొలగిస్తాడు. కట్ చేస్తే మనకు ఇప్పుడు అయాన్ జైల్ ని చూపిస్తారు. పింకీని చంపిన కిల్లర్ స్నానం చేయనికే గ్రూప్ బాత్రూమ్ కి వెళ్తాడు. వాడు వచ్చిందని భయపడిన మిగతా సెల్మేట్స్ పారిపోతారు. అదే టైంలో అక్కడికి సేమ్ జైల్లో ఉన్న మిన్ వస్తాడు. వీడికి ఏజ్ పెరిగిన బలం మాత్రం తగ్గదు. చిన్న రేగు ముక్కని ఆయుధంగా మార్చుకొని కిల్లర్ ని అటాక్ చేస్తాడు. ఈ ముసలోడు తనని ఎందుకు అటాక్ చేస్తుండో కిల్లర్ కి అర్థం కాదు. ఎందుకు నన్ను చంపాలి అనుకుంటున్నావు అంటే ముసలోడు రివేంజ్ అని అంటాడు. ఇలా ఇద్దరు ఒక అరగంట పాటు కొట్టుకుంటారు. మిన్ కిల్లర్ ని అతి దారుణంగా పలుమార్లు పొడుస్తాడు. కానీ లాస్ట్ కి కిల్లరే గెలుస్తాడు. ఇద్దరి కండిషన్ సీరియస్ అవడంతో పోలీసులు ఇద్దరిని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న హీరో వెంటనే హాస్పిటల్లో ఉన్న మిన్ ని కలుస్తాడు. చెప్పు, నీకు నా బామర్దికి ఏం సంబంధం? కిల్లర్ ని ఎందుకు చంపాలనుకున్నావు అని క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడే మిన్ ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తాడు. మిన్ సిటీలోనే డేంజరస్ మాఫియా గ్యాంగ్ ని నడిపే డాన్ గా మారుతాడు. ఇతని కింద తన కొడుకు ఓహ్ ఇంకా మనవాడు జిమ్ పని చేస్తుంటారు. ఎన్ని రోజులున్నా ఇలాగే చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పి మిన్ మీద ఇద్దరు స్కెచ్ వేస్తారు. మిన్ చేసే హత్యలని సీక్రెట్ గా ఓహ్ ఇంకా జిమ్లు రికార్డ్ చేసి లాయర్స్ కి ఇస్తారు. సిటీలోనే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పవర్ఫుల్ లాయర్స్ కి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి పవర్ తో మిన్ ని జైలు కి పంపిస్తారు. సో దీంతో మిన్ తర్వాత ఓహే డాన్ గా మారుతాడు. తన కొడుకు ఇంకా మనవడు కలిసి తనకు వెన్నుపోటీ పొడిచారనే విషయం మిన్ కి తెలీదు. ఇప్పుడే సాంగ్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. సాంగ్ మిన్ మీద జరిపిన స్కామ్ గురించి కనిపెట్టి లాయర్లని బెదిరిస్తాడు. లాయర్స్ నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ ని బయటికి లాగుతాడు. బ్లాక్ మెయిల్ చేసి తన వైఫ్ ని చంపిన కిల్లర్ ఉన్న అయాన్ జైల్ కి మిన్ ని కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. సో ఇలా మిన్ ని పోలీసులు కిల్లర్ ఉన్న జైల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడే సాంగ్ ఫ్యూనరల్స్ దగ్గర మిన్ ని కలిసి స్టోరీ మొత్తం చెప్తాడు. మిన్ కూడా తనను జైలుకి పంపించిన ఓహ్ ఇంకా జిమ్ల మీద రివెంజ్ తీసుకోవాలి అనుకుంటాడు. ఓహ్ని ఇంకా నీ మనవడ జిమ్లని నేను చంపేస్తా, లోపల నువ్వు కిల్లర్ ని చంపు అని సాంగ్ మిన్ తో డీల్ చేసుకుంటాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇలా తన వైఫ్ ని చంపిన కిల్లర్ ని సాంగ్ మిన్ తో చంపించాలి అనుకుంటాడు. కానీ హీరోకి ఇప్పుడే డౌట్ వస్తుంది. నార్మల్ గా మిన్ కత్తితో పొడిస్తే అవతల వాడు ఎంత పెద్ద పొట్టుగాడైనా దెబ్బకు చావాల్సిందే. ఎందుకంటే మిన్ బాడీలోని జుగులార్ వెయిన్ ని కట్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఇతను కిల్లర్ ని అక్కడ కట్ చేయలేదని ఎందుకని హీరో ఆలోచిస్తాడు. అంటే సాంగ్ కిల్లర్ ని చంపకుండా ప్రాణాలతో పట్టివ్వని మిన్ కి డీల్ ఇచ్చుంటాడు. ఈ విషయం హీరోకి తెలిసే లోపే సాంగ్ కిల్లర్ ని కిడ్నాప్ చేస్తాడు. హాస్పిటల్లో అగ్ని ప్రమాదాన్ని సృష్టించిన సాంగ్ మెల్లగా సెక్యూరిటీని డివేట్ చేసి ఉంటాడు. ఆ టైంలో అదే హాస్పిటల్ అడ్మిట్ అయిన కిల్లర్ ని సాంగ్ కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తాడు. కార్ లో కిల్లర్ ని తీసుకెళ్తున్న సాంగ్ ని హీరో చూసి చేస్ చేస్తాడు. తర్వాత సాంగ్ హీరో కన్నా ఫాస్ట్ గా వెళ్లడంతో హీరో కారు మధ్యలో స్టక్ అవుతుంది. తర్వాత సాంగ్ కిల్లర్ ని పింకీని చంపేసిన పర్వతాల స్పాట్ కి తీసుకెళ్తాడు. నిన్ను అసలు నేను చంపను ప్రామిస్, కానీ నా పింకీని ఎక్కడ పూర్తి చేసావో చెప్పని సాంగ్ కిల్లర్ గాడిని అడుక్కుంటాడు. కిల్లర్ సాంగ్ ని స్పాట్ కి తీసుకెళ్తాడు. కానీ దాన్ని నువ్వే తవ్వని సాంగ్ అంటాడు. దీంతో కిల్లర్ మట్టిని తవ్వుతాడు. కట్ చేస్తే హీరో కారు మళ్ళీ బాగవుతుంది. కార్ కి ట్రాకర్ ఉండటంతో చీఫ్ పోలీస్ టీమ్ తో పర్వతాల దగ్గరికి బయలుదేరుతారు. హీరో కూడా పర్వతాల దగ్గరికి చేరుకుంటాడు. కానీ అప్పటికే కిల్లర్ సాంగ్ ని గాయపరుస్తాడు. వీడు పింకీ డెడ్ బాడీని పూర్తి చేసిన స్పాట్ ఇదే అని సాంగ్ కి అబద్ధం చెప్పి ఉంటాడు. మట్టిని తవ్వి అందులో దాచిన ఆయుధంతో సాంగ్ ని కిల్లర్ అటాక్ చేస్తాడు. నీ పెళ్ళాం అక్కడుంది, అక్కడ వెతుక్కోపో
పోయి తవ్వుకో అని కిల్లర్ గాయాలతో పడి ఉన్న సాంగ్ ని కొడతాడు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి కిల్లర్ ని ఆగమంటాడు. కానీ కిల్లర్ పారిపోతాడు. మళ్ళీ హీరో సాంగ్ వద్దకు వచ్చి చూస్తే సాంగ్ కొన ఊపిరితో ఉంటాడు. బావా నన్ను క్షమించు, పింకీని అక్కడ దాచాడంట, చూడు కిల్లర్ ని వదిలిపెట్టకు అని సాంగ్ ఆఖరి మాటలు మాట్లాడి చనిపోతాడు. తర్వాత పారిపోతున్న కిల్లర్ ని హీరో పట్టుకొని 4 దెబ్బలు వేస్తాడు. వాడిని చంపేసే టైంలోనే పోలీస్ టీమ్ స్పాట్ కి వస్తారు. హీరోని ఆగమంటారు. నువ్వు అతన్ని చంపేస్తే మేము నిన్ను షూట్ చేయాల్సి వస్తది, ఆగు అని చీఫ్ హీరోతో అంటాడు. అప్పుడే కిల్లర్ నవ్వుతూ, నీ చెల్లిని చంపే టైంలో నా అన్న పోలీసు నిన్ను తప్పకుండా కనిపెట్టి చంపేస్తాడని చెప్పింది. కానీ నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను చంపలేవని కిల్లర్ హీరోతో చెప్తాడు. ఇప్పుడు ఇక ఇది విన్న హీరోకి ఆవేశం కట్టెలు తెంచుకొని కిల్లర్ ని చంపనికే ట్రై చేస్తాడు. కానీ పోలీసులలో ఒకడు హీరో చేతికి షూట్ చేస్తాడు. తర్వాత కిల్లర్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. నవ్వుతూ వెళ్తున్న కిల్లర్ తల నుండి బుల్లెట్ జుయ్యి అంటూ వెళ్లి అతను చనిపోతాడు. హీరోకి జరిగిన అన్యాయానికి కొలీగ్ కిమ్ బాధపడతాడు. రే నా పాకెట్ లో గన్ ఉంది, ఎసే నా కొడుకుని అని కిమ్ హీరోకి సైగ చేస్తాడు. వెంటనే హీరో ఆ గన్ ని తీసి కిల్లర్ ని చంపేస్తాడు. ఎస్ నా పగ చల్లారిందని హీరో అంటాడు. ఏం తెలియనట్టు కొలీగ్ కిమ్ చీఫ్ ముందు నిల్చుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మొత్తానికి హీరో కిల్లర్ ని చంపి తన చెల్లి బామ్మార్దుల ఆత్మలకి శాంతిని కలిగిస్తాడు. అక్కడ పర్వతాల దగ్గర పింకీ బాడీతో పాటు మిగతా అమ్మాయిల డెడ్ బాడీలని పోలీసులు వెలికి తీస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.